హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. ఈరోజు వచ్చేసి నేను స్టిల్ హోమ్ టౌన్లోనే ఉన్నాను. పండగ ఇంకా కంప్లీట్ అవ్వలేదు నాకు. అండ్ ఇది వచ్చేసి ఈ రూమ్ వచ్చేసి మా బెడ్రూమ్. నా మ్యారేజ్ అయినాక ఇది మా బెడ్రూమ్. ఇది మా అత్తవారి ఇల్లు. ఇది యాక్చువల్గా నేను మా అత్తవారి ఇల్లు ఎక్కువ ఉండను. మమ్మీ వాళ్ళ ఇల్లు అండ్ అత్తవారి ఇల్లు పక్క పక్కనే. సో మమ్మీ వాళ్ళ ఇంట్లోనే ఎక్కువ ఉంటాను. సో ఇది మా రూమ్. ఓవరాల్ లుక్ మీకు చూపిస్తాను. అంత కొంచెం మెస్సీగా ఉంది. రూమ్ స్టార్టింగ్ డోర్ వచ్చేసి ఇది. అది ఫోటో వచ్చేసి కృష్ణుడు జపం చేస్తున్నట్టు ఫోటో. అది అది చాలా రేర్గా దొరుకుతుంది ఫోటో. అండ్ ప్రవీణ్కి ఏంటంటే మార్నింగ్ లేచిన వెంటనే కృష్ణుడిని చూడడం అలవాటు. అండ్ ఇది వాష్రూమ్, ఇది అటాచ్ వాష్రూమ్ ఇది. అండ్ ఇది వచ్చేసి రూమ్, ఇది బెడ్. అండ్ ఈరోజు మీకు నేను ఆల్బమ్స్ చూపిద్దాం అనుకుంటున్నాను. సో అవి ఆల్బమ్స్ అవి. సో ఈ పిక్ వచ్చేసి నేను వ్యాలంటైన్స్ డేకి సర్ప్రైజ్ పార్టీ పెట్టాను ప్రవీణ్ కోసం, మ్యారేజ్ ముందు వ్యాలంటైన్స్ డే. సో అప్పుడు చేయించిన ఫోటో ఇది. ఇవి నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ప్రవీణ్ అంటించారు ఇవి బెడ్రూమ్లో. మిట్టు చింపేశాడు ఫోటో అది. సో ఫ్రెండ్స్, ఇది చాలా చిన్న బెడ్రూమ్. ఇది అంత రూమ్ టూర్ అని ఏం చేయట్లేదు నేను. జస్ట్ మీకు చూపిద్దామని, ఎందుకంటే నేను మ్యాక్సిమం ఇక్కడ ఉండను కదా, అందుకని మీకు చూపిద్దామని జస్ట్ పెట్టాను. ఇవాళ నేను కలంకారీ డ్రెస్ వేశాను, మెటీరియల్ తీసి స్టిచ్ చేయించాను ఇది. సో నాకు ఇవి చాలా కంఫర్ట్గా ఉంటాయి. సో ఇవాళ నేను మీకు నా ఆల్బమ్స్ ఒక 2-3 వీడియోస్ కింద నేను మీకు వీడియోస్ చేసి పెడతాను. అండ్ ఆల్సో నాకు నోస్ ఇంకా జలుబు అనేది తగ్గలేదు. కొంచెం వాయిస్ డిఫరెన్స్ తెలుస్తుంది కదా మీకు. ఏమనుకోకండి మీరు, వాయిస్ కొంచెం తేడాగా ఉంటాయి. అండ్ నాకు ఇయర్ ప్రాబ్లం కూడా ఉండింది. నిన్న హాస్పిటల్కి వెళ్ళి వచ్చాను నేను ఇయర్ ప్రాబ్లం గురించి. సో కొంచెం వాయిస్ అండ్ హియరింగ్ కూడా కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో ఎంగేజ్మెంట్ ఆల్బమ్ చూద్దాం ప్రజెంట్ ఈ వీడియోలో. అండ్ ఈ వీడియో మీకు ప్లీజ్ నచ్చినట్టయితే ప్లీజ్ 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 సపోర్ట్ చేయండి. అండ్ ఆల్సో నేను మీకు చాలా చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నాకు 100 సబ్స్క్రైబర్స్ క్రాస్ చేసింది నిన్ననే. అండ్ ఇప్పుడు 105 సబ్స్క్రైబర్స్ వచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. అండ్ నేను November 25th స్టార్ట్ చేశాను. అండ్ ఇప్పటికి 100 సబ్స్క్రైబర్స్. నాకు అది లాట్ ఆఫ్ థింగ్ అది. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. వెళ్దాం, ఎంగేజ్మెంట్ వీడియో చూద్దాం. చూపిస్తాను మీకు. షేర్ చేసుకోవడం నాకు చాలా చాలా నచ్చుతుంది, మీతో షేర్ చేసుకోవడం. అండ్ కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి మీకు ఈ ఆల్బమ్ అది ఎలా అనిపించింది అనేది. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ గో టు ద వీడియో. సో ఇది ఫ్రెండ్స్ మా ఎంగేజ్మెంట్ ఆల్బమ్. ఇది ప్రవీణ్ నాది ఫస్ట్ ఆల్బమ్ ఇది. ఎంగేజ్మెంట్ వచ్చేసి ఫిబ్రవరిలోనే అయింది మా ఎంగేజ్మెంట్. సో ఎంగేజ్మెంట్ సెలబ్రేషన్స్ ప్రవీణ్ అండ్ చాందిని. ఇది ఫస్ట్ ఇది ఒక నిమిషం. నేను ఎంగేజ్మెంట్కి అంత ఎక్కువ మేకప్ అండ్ అంత ఎక్కువ ఫేషియల్ అయితే చేయలేదు. వీళ్ళు మా అత్తయ్య గారు, మామయ్య గారు, వీళ్ళు మా మమ్మీ అండ్ మా ఫాదర్. వీళ్ళు ఈ పిక్స్ అనేవి నా ఫేవరెట్ పిక్స్. మా మ్యారేజ్ ఆల్బమ్ కూడా నాకు అంత ఇది అవ్వదండి. ఫస్ట్ నాకు ఇవి బాగా నచ్చుతాయి. చూడండి హీరో ఎలా ఉన్నాడు. హస్బెండ్స్ హీరోలాగే ఉండక్కర్లేదు. అండ్ ఎలా ఉన్నా వాళ్ళు మనకి హీరోలు అయిపోతారు కదా లైఫ్లో.
ఇవి తాంబూలాలు ఇచ్చేటప్పుడు అండ్ సంథింగ్ రిలేటివ్స్ అందరూ వీళ్ళంతా. కొంచెం డల్గా ఉంది ఫేస్, ఎందుకో చాలా సాడ్గా పెట్టేశాను ఫేస్. అప్పుడే ఏదో స్టార్ట్ అయిపోయినట్టు అనిపించింది నాకు ఆ రోజు. అంటే ఐ మీన్ అప్పుడే మ్యారేజ్ ఏంటి సో అండ్ సో అని, అందుకే కొంచెం డల్ డల్ అయిపోయినప్పుడప్పుడు. వీళ్ళంతా జస్ట్ రిలేటివ్స్. వీళ్ళంతా నా ఫ్రెండ్స్. అండ్ సారీ వైజ్ వస్తే ఇది నేను వైజాగ్లో తీసాను సారీ. ఇది నా ఫస్ట్ ఫేవరెట్ సారీ. ఇప్పటికొచ్చి నేను సెకండ్ టైం కట్టలేదు, ఎందుకంటే పాడైపోతుందనే భయంతో కట్టలేదు నేను ఈ సారీ. నాకు చాలా చాలా ఇష్టం ఈ సారీ. అండ్ నేను మీకు ఇది సారీ మై సారీ కలెక్షన్లో నేను మీకు ఖచ్చితంగా చూపిస్తాను సారీ. నాకు నా వెడ్డింగ్ శారీస్ కంటే ఈ శారీ చాలా ఇష్టం నాకు. అండ్ పికాక్ అండ్ బ్లూ కలర్ ఫేవరెట్ నాకు. వీళ్ళందరూ ఆబ్వియస్గా రిలేటివ్స్ అండ్ ఆల్. క్లోజప్ అడ్వర్టైజ్మెంట్. ఇక్కడ కూడా క్లోజప్ కదా. ప్రపోజ్ చేస్తున్నాడు ఇక్కడ ప్రవీణ్ నాకు. లంచ్ టైం ఇది. లంచ్ అందరూ అయిపోయిన తర్వాత మాకు సెపరేట్గా మేము లంచ్ చేసాం, అది ఇక్కడ. అండ్ ఇది ఫ్యామిలీ ఫోటో, ఇది కూడా ఫ్యామిలీ ఫోటోనే. ఇది లాస్ట్ ఫోటో. సో ఇది ఫ్రెండ్స్ ఎంగేజ్మెంట్ వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అంటే నేను అంత చాలామంది పెడుతున్నారో లేదో నాకు తెలియట్లేదు, బట్ నేను జస్ట్ నాకు ఇక్కడ షేర్ చేసుకోవాలనిపించింది. అండ్ ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నేను అసలు వీడియోస్ పెట్టట్లేదు, ఎందుకంటే నాకు అంత అవైలబిలిటీ ఉండట్లేదు. అండ్ ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఇక్కడ సిగ్నల్ చాలా తక్కువ ఉంటుంది. సో అందుకే నేను చాలా వీడియోస్ చేశాను, బట్ ఏ వీడియో కూడా బయోటిక్ డీపిగ్మెంటేషన్ అండ్